మార్జినల్ కాస్టింగ్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మార్జినల్ కాస్టింగ్లోని ఇంకాస్త అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఇది బట్ జస్ట్ కాన్సెప్ట్ కాస్త అడ్వాన్స్ అవుతుంది. వాటిని ఎలా సాల్వ్ చేయాలి. సో ఇంతవరకు మనము బీఈపీ నేర్చుకున్నాం. బీఈపీ ఫార్ములా ఏంటి? 1 minute. బీఈపీ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? బీఈపీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇఫ్ యు ఆర్ రిక్వైరింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇది మనం నేర్చుకున్నాము. బట్ మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కేస్ స్టడీ ఇస్తాను మీకు. ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి. ప్రోడక్ట్ ఏకి సెల్లింగ్ ప్రైస్ వేరియబుల్ కాస్ట్ రెండు ఇస్తున్నా, 10 రూపీస్, 5 రూపీస్, ఇది 15 రూపీస్, ఇది 10 రూపీస్ అనుకుందాం. సేల్స్ ప్రైస్ వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇస్తున్నా, 10,000, ఇది మేబీ 20,000 అనుకుందాం. సో మీరు బీఈపీ కనుక్కోండి అంటే ఎలా కనుక్కుంటారు? బీఈపీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కరెక్టా? ఎలా కనుక్కుంటారు? ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 10,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్, 5. ఇక్కడ 20,000 ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 5. నథింగ్ బట్ బీఈపీ యూనిట్స్ ఎంత వస్తుంది? ఇది 2,000 యూనిట్స్, ఇది 4,000 యూనిట్స్. సో బీఈపీ యూనిట్స్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు కాంట్రిబ్యూషన్ కనుక్కోవడానికి స్కోప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్గా ఫిక్స్డ్ కాస్ట్ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవచ్చు, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోవచ్చు. సో పెద్ద ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించదు ఎక్కడ. బట్ ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని కేసెస్లో మీరు నార్మల్గా థింక్ చేయండి, ప్రోడక్ట్స్ అనేది సపరేట్, ఏ ప్రోడక్ట్ సపరేట్ కన్సిడర్ చేసి దానికి ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్గా ప్రొవైడ్ చేయడం, బీకి సపరేట్గా ప్రొవైడ్ చేయడం ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ప్రొవైడ్ చేస్తాం. బట్ రియాలిటీలో ఒకే కంపెనీలో 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఒకే కంపెనీలో 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇండివిజువల్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కాస్ట్ ఇండివిజువల్గా ఉండదు, ఇండివిజువల్గా ఉండదు. రెండింటికి కలిపి అగ్రిగేట్ ఉంటుంది, మేబీ ఒక 25,000 అనుకుంది. సో ఇంతకుముందు కేసులో ప్రోడక్ట్ ఏకి సపరేట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, ప్రోడక్ట్ బికి సపరేట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. కాబట్టి నేను ఇండివిజువల్గా బీఈపీ పాయింట్స్ ఐడెంటిఫై చేయగలిగాను. బట్ ఇప్పుడు నాకు ఆ స్కోప్ లేదు. అయినా సరే బీఈపీ యూనిట్స్ని ప్రోడక్ట్ ఏ ఎంత, ప్రోడక్ట్ బి ఎంత అని సపరేట్గా ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేయాలి? 30,000 తీసుకున్నాం. ఇంతకుముందు టోటల్ 30,000 తీసుకున్నాం కూడా, సేమ్ అలాగే తీసుకున్నాం. 30,000 ఈజ్ ద ఫిక్స్డ్ కాస్ట్. నథింగ్ బట్ ఇంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి ప్రోడక్ట్ ఏకి సపరేట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అని ఇచ్చారు, ప్రోడక్ట్ బికి సపరేట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అని ఇచ్చారు. బట్ ఇక్కడ మాత్రం రెండింటికి సపరేట్గా కాకుండా ఓవరాల్గా 30,000 రూపీస్ అని చెప్పారు. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోండి. ఎంత వచ్చింది మనకు? 5 రెండు కూడా 5 వచ్చింది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, 5. సో డెఫినెట్గా సింగిల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు అనుకోండి, అల్టిమేట్గా వెయిట్స్ కనుక్కోవడానికి మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఇస్తాడు. అంటే ఓవరాల్గా ఏ ఎన్ని యూనిట్స్ సేల్ చేసాము, బి ఎన్ని యూనిట్స్ సేల్ చేసామని. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఏ వచ్చేసి 10,000 యూనిట్స్ సేల్ చేసాము, బి వచ్చేసి 25,000 యూనిట్స్ సేల్ చేసాం అనుకున్నాం. సో 4, 6 తీసుకున్నాం, ఈజీగా వస్తుంది క్యాలిక్యులేషన్. సో ఏ అనేది 4,000 యూనిట్స్ సేల్ చేశాను, బి అనేది 6,000 యూనిట్స్ సేల్ చేశాను. సో ఏ అనేది 4,000 యూనిట్స్ సేల్ చేశాను, బి అనేది 6,000 యూనిట్స్ సేల్ చేశాను. ఇప్పుడు మీరు ఈ వెయిట్స్ని యూజ్ చేసి కాంట్రిబ్యూషన్ వెయిట్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కున్నాను, ఇప్పుడు వెయిట్స్ కనుక్కున్నాం. వెయిట్స్ ఎలా కనుక్కుంటాను? టోటల్ సేల్స్ ఎన్ని నేను చేసింది? 4,000 ప్లస్ 6,000.
మరి టోటల్ సేల్స్లో ప్రోడక్ట్ ఏ యొక్క సేల్స్ ప్రపోర్షన్ ఎంత, ఎలా వస్తుంది? టోటల్ ఏమో 10,000, రెండింటిని యాడ్ చేస్తారు 4,000 ప్లస్ 6,000. అందులో 4,000 యూనిట్స్ ఆఫ్ ఏ సేల్ చేశారు, నథింగ్ బట్ 40%, నథింగ్ బట్ 0.4. సో ప్రోడక్ట్ ఏకి సంబంధించిన వెయిట్ ఎంత? 0.4. సేమ్ అలాగే ప్రోడక్ట్ బికి సంబంధించిన వెయిట్ ఎంత వస్తుంది ఇంకా అల్టిమేట్గా? 0.6, నథింగ్ బట్ 60%. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కున్నాను ప్రోడక్ట్ ఏకి ప్రోడక్ట్ బికి, యాజ్ వెల్ as ప్రోడక్ట్ ఏ యొక్క వెయిట్ కనుక్కున్నాను, ప్రోడక్ట్ బి యొక్క వెయిట్ కూడా కనుక్కున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ప్రోడక్ట్ ఏ యొక్క వెయిట్ కనుక్కున్నాను, ప్రోడక్ట్ బి యొక్క వెయిట్ కూడా కనుక్కున్నాను. సో ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? సింపుల్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ వెయిట్స్, 5 into 40%. ఇక్కడ కూడా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ వెయిట్ 5 into 60%, నథింగ్ బట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం అంతే. 5 into 40%, 5 into 60%. ఎలా వస్తుంది? 5 into 40% అంటే 2, కరెక్టేనా? 5 into 40%. సో 2, ఇది 3 వస్తుంది ఆటోమేటిక్గా, 5 into 60%. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్. సో నథింగ్ బట్ నాకు సింగిల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, ఫార్ములా ఏంటి? సేమే, ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సింగిల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది ఎంత? 30,000. సో దానికి సింగిల్ కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలి కదా. సో ఆ సింగిల్ కాంట్రిబ్యూషన్ ఇలా కనుక్కున్నాం. రెండింటిది సపరేట్గా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసి కనుక్కుంటాను, ఆ రెండింటిని యాడ్ చేస్తాం. సో ఓవరాల్గా 5 is the weighted contribution per unit. సో 30,000 డివైడ్ బై 5 అంటే ఎంత వస్తుంది? 6,000, అంతేనా? 6,000 is the total number of units. 6,000 is total number of units. కానీ మనకు కావాల్సింది ఈ 6,000లో ప్రోడక్ట్ ఏకి సంబంధించింది ఎంత, ప్రోడక్ట్ బికి సంబంధించింది ఎంత అనేది కావాలి మనకి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? సేమ్ 6,000 యూనిట్స్ రాసుకోండి. ఇందులో ప్రోడక్ట్ ఏవి ఉంటాయి, ప్రోడక్ట్ బీవి ఉంటాయి. ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్, మీకు ఆల్రెడీ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేశారు కదా, 40%, 60%. సో 6,000 ఇంటూ 40%, 6 4 24 అంటే 2,400. ఎలా వస్తుంది? 6,000 ఇంటూ 60%, నథింగ్ బట్ 3,600. సో ఇది ఓవరాల్గా మనం మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్. సో మీకు బ్రేక్ ఈవెన్ రావాలంటే ప్రోడక్ట్ ఏని 2,400 యూనిట్స్ సేల్ చేయాలి, ప్రోడక్ట్ బిని 3,600 యూనిట్స్ సేల్ చేయాలి. ప్రోడక్ట్ ఏ రావాలంటే 2,400 యూనిట్స్ని సేల్ చేయాలి, అవి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ప్రోడక్ట్ బి కావాలంటే 3,600 యూనిట్స్ని సేల్ చేయాలి. అప్పుడు మీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కవర్ అవుతుంది, అది దాని మీనింగ్. అప్పుడు మాత్రం మీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కవర్ అవుతుంది. సో ఒకసారి రాసుకోవాలంటే రాసేసుకోండి. డిఫరెన్స్ తెలియాలి. ఫస్ట్ నేను డైరెక్ట్గా ఫార్ములా ఎందుకు అప్లై చేశాను, ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రొసీజర్లో ఎందుకు అప్లై చేయలేకపోయాను. ఫస్ట్ కేసులో ఎందుకు అప్లై చేశానంటే ప్రోడక్ట్ ఏకి సపరేట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంది. ప్రోడక్ట్ బికి ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్గా ఉంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంది. బట్ ఈ సెకండ్ కేసులో అలా లేదు, ఓవరాల్గా 30,000 రూపీస్ మాత్రమే ఉంది ఫిక్స్డ్ కాస్ట్, అంటే సింగిల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. సో న్యూమరేటర్లో సింగిల్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం కాబట్టి డినామినేటర్లో కూడా సింగిల్ కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాను? అది వెయిట్స్ కనుక్కొని తీసుకుంటాం. సో డెఫినెట్గా ఇక్కడ వెయిట్స్ కనుక్కోవాలి కాబట్టి మనకు ఒక బేసిస్ అనేది ఏదో ఒకటి ఇస్తాడు, 99.99% అది సేల్స్ యూనిట్స్ అయి ఉంటుంది. రాసుకున్న పిల్లలు రాసుకుంటూ ఉంటాం. ఇది మల్టిపుల్ బీఈపీ. సో ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ సేమ్ చేయాలి. చూడండి ఇక్కడ సేల్స్ యూనిట్స్ ఇచ్చారు, సేమ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనుకుందాం.
సేమ్ అలాగే ప్రోడక్ట్ ఏకి కనుక్కున్నాం, ప్రోడక్ట్ బికి కనుక్కున్నాం. బట్ ఇక్కడ చూస్తే మనకు వెయిట్స్ కనుక్కోవడానికి 45, 30 అంటే యూనిట్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ కూడా ఇచ్చేసారు, ఎన్ని యూనిట్స్ సేల్ చేశారన్నది. సో మనం 45 యూనిట్స్కి 30 యూనిట్స్కి ప్రపోర్షనేట్ కనుక్కోవాలి. సో 45 డివైడ్ బై 75 అంటే 60% వస్తుంది, 30 డివైడ్ బై 75 అంటే 40% వస్తుంది. సో వెయిట్స్ కనుక్కున్నాం, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కూడా ఉంది. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంది, ఇక్కడ వెయిట్స్ ఉన్నాయి 60, 40. సో ఫస్ట్ దానికి కాంట్రిబ్యూషన్ 52 into 60%, నథింగ్ బట్ ఇవి రెండు అంటే ప్రోడక్ట్ ఏకి సంబంధించింది. ప్రోడక్ట్ బికి సంబంధించింది ఎంత 47 into 40%, 47 into 40%. సో ఓవరాల్గా 50 rupees. సో దట్ ఈస్ వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్. ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ తెలిసింది అనుకోండి, డైరెక్ట్గా ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై 50 రూపీస్ చేస్తాం. అది ఓవరాల్గా ఈ కాన్సెప్ట్. ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ కనుక్కోండి, వెయిట్స్ కనుక్కోండి, రెండింటిని మల్టిప్లై చేసేయండి, యాడ్ చేయండి అంతే. సింపుల్ ప్రాబ్లం. సో ట్యాక్స్ ఇంపాక్ట్. ఈ ట్యాక్స్ ఇంపాక్ట్ ఏంటి? నార్మల్గా మనం ఇంకర్ అయిన ఎక్స్పెన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 100 రూపీస్ వచ్చింది. దీని నుంచి ట్యాక్స్ లెస్ చేస్తాం, మేబీ 30% అనుకుంటే 30 రూపీస్, 100 into 30%, 30 rupees. 70 rupees is the profit after tax. Profit after tax. సో మరి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక్కోవడానికి సేమ్ స్టేట్మెంట్లో కాకుండా ఫార్ములా ఇచ్చారు అంతే. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా వస్తుంది? మన ఎగ్జాంపుల్లో పీబీటీ మీన్స్ 100 రూపీస్, 1 minus ట్యాక్స్ రేట్ ఎంత 30%, నథింగ్ బట్ 0.3. సో ఇది ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత వస్తుంది మీకు? 1 minus 0.7 అంటే 0.7, 0.7 into 100 అంటే 70 రూపీస్ వస్తుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో మనం స్టేట్మెంట్లో కనుక్కుందాం, అక్కడ ఫార్ములాలో కనుక్కుంటున్నాం అంతే. సో పీబీటీ ఇంటూ 1 minus ట్యాక్స్. ఇప్పుడు క్వశ్చన్లో నాకు ఒకవేళ పిఏటీ ఉంది అంటే 70 రూపీస్ అనేది వాళ్ళు ఇచ్చారు, నేను పీబీటీ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాను? సింపుల్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత 70 మనకి ఇచ్చారు, డివైడ్ బై 1 minus ట్యాక్స్ రేట్ 0.3, నథింగ్ బట్ 70 డివైడ్ బై 70% వేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ మరి అదే వస్తుంది. సెవెంటీ డివైడ్ బై 70%, 100. సో సింపుల్గా పీబీటీ ఇచ్చిన, పిఏటీ ఇచ్చిన, ట్యాక్స్ రేట్ అనేది కనుక మన దగ్గర ఉంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా పిఏటీ కావాలంటే పిఏటీ కనుక్కోవచ్చు, పీబీటీ కావాలంటే పీబీటీ కనుక్కోవచ్చు. సో డెఫినెట్గా 2 ఫ్యాక్టర్స్ మనకు తెలిసి ఉండాలి. అది పిఏటీ ఈక్వల్ టు పీబీటీ ఇంటూ 1 minus ట్యాక్స్ రేట్. ఒకవేళ పీబీటీ కావాలంటే పిఏటీ డివైడెడ్ బై 1 minus ట్యాక్స్ రేట్. సింపుల్, ఇది ఏదైతే ఉందో దీన్ని మల్టిప్లై చేస్తాం ఇక్కడ కంటే, అది డినామినేటర్లో వచ్చి పడుతుంది. సింపుల్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఇది. సో ఐ థింక్ క్లియర్. సో నెక్స్ట్ ఇండిఫరెన్స్ పాయింట్. ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటి? సేల్స్ యూనిట్స్ అట్ విచ్ టోటల్ కాస్ట్ ఈజ్ సేమ్ అండ్ నో డిఫరెన్స్ అండర్ 2 options. దీని మీనింగ్ ఏంటి అంటే, మీరు సేల్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు మీకున్న 2 ఆల్టర్నేటివ్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే సేమ్ కాస్ట్ వస్తుంది, సేమ్ ప్రాఫిట్ వస్తుంది, అది దాని మీనింగ్. సో ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు కాస్ట్ అనేది సేమ్ అవుతుందంట. ఎలా సెలెక్ట్ చేయాలి సార్, ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ సేమ్ యూనిట్స్ వచ్చే కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్, మీకు 2 options ఉన్నాయి. వేరియబుల్ కాస్ట్ ఒకటి ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి ఉంది. క్యాలిక్యులేట్ ఇండిఫరెన్స్ పాయింట్ ఫర్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఇండిఫరెన్స్ పాయింట్కి ఫార్ములా ఏంటి? ఐ థింక్ ప్రొవైడ్ చేశాను మీకు, లేదా మిస్ అయింది అనుకుంటా. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మిస్ అయింది అనుకుంటా ఇక్కడ ఫార్ములా. ఓకే, సో ఇండిఫరెన్స్ పాయింట్కి ఫార్ములా ఏంటి అంటే చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పర్సెంటేజ్ కాదు, ఓన్లీ చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై
చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. ఎంత ఆప్షన్ 1కి ఆప్షన్ 2కి చేంజ్ ఎంత, డిఫరెన్స్ ఎంత, 30,000 డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, రెండింటికి డిఫరెన్స్ ఎంత, 100, నథింగ్ బట్ 300 యూనిట్స్ని కనుక మీరు సేల్ చేస్తే, 300 యూనిట్స్ని కనుక మీరు సేల్ చేస్తే మీరు ఏ ఆప్షన్ కన్సిడర్ చేసినా సరే మీకు సేమ్ కాస్టే అవుతుంది. సో 300 యూనిట్స్ దగ్గర సేల్ చేసి ఏ ఆప్షన్ అయినా కన్సిడర్ చేయండి, మీకు ఆటోమేటిక్గా సేమ్ కాస్ట్ అనేది వస్తుంది. టోటల్ కాస్ట్ అనేది ఎప్పుడు సేమే అవుతుంది 300 యూనిట్స్ దగ్గర. ఇది దాని ఓవరాల్ మీనింగ్. సో సింపుల్ చెప్పాలంటే నేను ఎన్ని యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 300 యూనిట్స్ కనుక సేల్ చేసే థాట్ కనుక ఉంటే నువ్వు సిచ్యువేషన్ని బట్టి ఫిక్స్డ్ ఆప్షన్ 1 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ 2 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్ అనుకోండి, అవి మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మిషన్ 1, మిషన్ 2 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏ మిషన్ కొంటే నీకు కాస్ట్ అనేది తక్కువ అవుతుందో తెలియాలి. సో అప్పుడు కాస్ట్ అనేది ఏ మిషన్ కొంటే రెండు ఈక్వల్ అవుతాయి, అంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే 2 మిషన్స్లో కూడా నేను సేమ్ కాస్ట్ ఇంకర్ అవుతానని తెలుసుకోవాలనుకుంటే నేను ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. దాని తర్వాత కూడా సేమ్ ఫార్ములాస్ అన్నీ మనం ఇంతవరకు రివైజ్ చేసిన చెప్పుకున్న ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. జస్ట్ ఒకసారి ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేయండి ఒక 2 minutes. సో ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసి ఇక్కడతో మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. ఒకసారి రివైజ్ చేయండి ఆ ఫార్ములాస్ అన్ని. ఐ హోప్ ద ఫార్ములాస్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్లో 2 parts అని చెప్పాను కదా, పార్ట్ 1 మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మన ఇన్కమ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఫార్ములాస్ అన్ని ఫ్రేమ్ చేసుకుంటే బీఈపీ, ఎంఓఎస్, ఇండిఫరెన్స్ పాయింట్, మల్టిపుల్ బీఈపీ పాయింట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తర్వాత ఈ డిసిషన్ మేకింగ్కి సంబంధించి ఈ మార్జినల్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఎలా యూజ్ అవుతుందో మనం నేర్చుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. సో డిసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్స్ చాయిస్ బిట్వీన్ 2 alternatives. మనకి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు, 2 alternatives ఉన్నప్పుడు ఆ రెండింట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని డిఫైన్ చేసేది డిసిషన్ మేకింగ్. కాస్ట్ బెనిఫిట్ ఆఫ్ 2 alternatives ఈజ్ టు బి ఎవాల్యుయేటెడ్. గైస్ 2 alternatives ఉన్నప్పుడు 2 alternatives కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మనం టెస్ట్ చేయాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఏంటి, మనం ఇంకర్ అవుతున్న కాస్ట్ కన్నా ఆల్వేస్ బెనిఫిట్ ఎక్కువ ఉండాలి. ఏది ఎక్కువ బెనిఫిట్ ఇస్తే ఆ డిసిషన్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ మార్జినల్ అనాలిసిస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంక్రిమెంటల్ ఆర్ డిఫరెన్షియల్ అనాలిసిస్. ఇంక్రిమెంటల్ డిఫరెన్షియల్ అనాలిసిస్ అని ఎందుకు అంటారో అన్నది మనం ఫస్ట్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది. మెథడ్ ఫర్ అనలైజింగ్ షార్ట్ టర్మ్ డిసిషన్స్, ఇక్కడ అన్ని కూడా మనం షార్ట్ టర్మ్ డిసిషన్స్ తీసుకుంటాం. అంటే లెస్ దాన్ 1 yearకి యూజ్ అయ్యే డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిసిషన్ యొక్క ఎఫెక్ట్ లెస్ దాన్ 1 year ఉంటుంది. అలాంటి డిసిషన్స్ మాత్రమే తీసుకుంటాం. ఇట్ ఎంఫసిస్ ఆన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ రాదర్ దాన్ టోటల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే సింపుల్ చెప్పాలంటే అడిషనల్ కాస్ట్. ఇది టోటల్ కాస్ట్ మీద కాకుండా అడిషనల్ కాస్ట్ మీద ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా డిపెండ్ అవుతుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ రిలవెంట్ కాస్ట్ ఇవన్నీ అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఫస్ట్. సో మనకు మార్జినల్ అనాలిసిస్లో, మార్జినల్ కాస్టింగ్లో ఓవరాల్గా మనకు 5 మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్పెషల్ ఆర్డర్.
సో ఇప్పుడు మనం ఆ స్పెషల్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. సో స్పెషల్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో టర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాక్టరీని రన్ చేస్తున్నా. దీనికి రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ పే చేస్తున్నా. రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ పే చేస్తున్నా. 1,000 రూపీస్ అనుకుందాం, చాలు క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండేలా చూసుకుందాం. 1,000 రూపీస్ పే చేస్తున్నా రెంట్. ఇక్కడ నేను మ్యాక్సిమం 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలను, 200 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలను. నేను 200 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలను. యాజ్ ఆఫ్ నౌ 100 దానికి రెంట్ 1,000 రూపీస్ పే చేస్తున్నా. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ 100 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నా. నా కెపాసిటీ 200 యూనిట్స్ ఉన్నా సరే నేను 100 యూనిట్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇంకర్ అయ్యే వేరియబుల్ కాస్ట్ ఏమో చూద్దాం. కాస్ట్లు, వేరియబుల్ కాస్ట్ ఈచ్ యూనిట్కి 1 రూపీ. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతాను, 1,000 రూపీస్ ఫర్ 100 యూనిట్స్, నథింగ్ బట్ ఈచ్ యూనిట్కి 10 రూపీస్. సో వేరియబుల్ కాస్ట్ కూడా ఒక 10 రూపీస్ తీసుకుందాం. వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్ ఇంకర్ అవుతుందా. ఫిక్స్డ్ కాస్ట్ అనేది 10 రూపీస్ ఇంకర్ అవుతుంది, ఎందుకంటే 100 యూనిట్స్కి 1,000 అయితే ఈచ్ యూనిట్కి 10 రూపీస్ పడుతుంది, కరెక్టా. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 20. దీనికి ప్రాఫిట్ ఒక 5 రూపీస్ యాడ్ చేస్తున్నా. ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్కి సేల్ చేస్తున్నా. ఒక్కొక్క యూనిట్ని 25 రూపీస్కి సేల్ చేస్తున్నా. ఇక్కడ మనం రియాలిటీలో మనం తెలియకుండా మనం చేసే మిస్టేక్స్ని ఇక్కడ బాగా రియలైజ్ అవుతుంది. ఒక పాయింట్ స్పెషల్ ఆర్డర్లో మెయిన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక స్పెషల్ ఆర్డర్ వచ్చింది బయట నుంచి, నాకు ఒక 20 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, 20 యూనిట్స్ కొంటాను నేను బల్క్గా అని. సో 20 యూనిట్స్ కోసం ఆర్డర్ వచ్చింది అనుకోండి, అంటే రెగ్యులర్ కస్టమర్ కాకుండా మన స్పెషల్ ఆర్డర్ అంటున్నది, కొత్తగా వచ్చి ఉంటుంది ఆర్డర్. 20 యూనిట్స్ కావాలని వచ్చాడు. సో ఈ 20 యూనిట్స్కి మీరు సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం మినిమం ఎంత చెప్తారు, ఫస్ట్ మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ అది. సో ఈ 20 యూనిట్స్ కొనే పర్సన్ నాకు ఆఫర్ చేసింది, ఫస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఆఫర్ చేశారు. 30 రూపీస్ ఆఫర్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, ఫస్ట్ పాయింట్. 25 రూపీస్ ఆఫర్ చేశాడు, యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా. 20 రూపీస్ చేశాడు, యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా. 15 రూపీస్ చేశాడు, అంటే 15 రూపీస్ ఆఫర్ చేస్తున్నాడు ఈచ్ యూనిట్కి, యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తారా. 10 రూపీస్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా. 9 రూపీస్ అడిగాడు, యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా. ఇది ఓవరాల్గా మీకున్న కేస్. సో మళ్ళీ చెప్తున్నా, నేను 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంది నాకు, బట్ యాజ్ ఆఫ్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఆ 100 యూనిట్స్కి సంబంధించి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఐడెంటిఫై చేస్తాను, వేరియబుల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ నేను ఇంకర్ అనుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది, 1,000 రూపీస్ డివైడెడ్ బై 100 యూనిట్స్. సో ఈచ్ వన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా. సో టోటల్ కాస్ట్ ఏమో 20 రూపీస్, నేను ఈచ్ యూనిట్ మీద ప్రాఫిట్ 5 రూపీస్ యాడ్ చేస్తున్నా. టోటల్ సెల్లింగ్ ప్రైస్ 25 రూపీస్కి సేల్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కొత్తగా స్పెషల్ ఆర్డర్ వచ్చింది 20 యూనిట్స్. ఈచ్ యూనిట్కి ఎంతెంత ఆఫర్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఒక పర్సన్ వచ్చేసి 30 రూపీస్ పే చేస్తాను అన్నాడు, ఒక పర్సన్ 25, ఒక పర్సన్ 20, 15, 10, 9 ఇలా అనుకుంటున్నారు. నార్మల్గా యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఎలా థింక్ చేస్తారు అంటే, నార్మల్గా 25 రూపీస్కి సేల్ చేస్తున్నా, ఒక పర్సన్ వచ్చి 30 రూపీస్ ఇస్తాను అంటే డెఫినెట్గా మనం ఏం చేస్తాం, దీన్ని ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాం, డౌటే లేదు, ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాం. సో ఇంకొక పర్సన్ వచ్చి 25 రూపీస్ పే చేస్తాను, నేను అందరికీ 25 పే చేస్తున్నా, నీకు కూడా 25 అంటే ఎందుకు కాదంటారు, నీకు కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఇక్కడ అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము నార్మల్గా పీపుల్ అందరికీ 25 రూపీస్ సేల్ చేస్తున్నాం, ఈ పర్సన్ వచ్చేసి కొత్తగా 20 యూనిట్స్ కొంటారు, 20 రూపీస్ పే చేయాలంటే కామన్ మ్యాన్ ఎలా థింక్ చేస్తాడంటే, అందరికీ 25 సేల్ చేస్తాడు, నీకెందుకు 20 సేల్ చేయాలి అని ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. కానీ స్పెషల్ ఆర్డర్లో మెయిన్ పాయింట్ అదే, మనం ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు యాక్సెప్ట్ చేయొచ్చు చెప్తాను. ఈ 25 వరకు ఏం ప్రాబ్లం లేదు మనకి,
సో 20 రూపీస్ ఉన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి చూద్దాం. 15 రూపీస్ కట్టాడు ఇంకొకడు, అంటే ఆల్మోస్ట్ 25లో 10 రూపీస్ తగ్గించి 15 రూపీస్ కడతాడు. యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారు? అయితే నేనైతే యాక్సెప్టే చేస్తాను. 10 రూపీస్కి అడిగాడు, యాక్సెప్టే చేస్తాను. 9 రూపీస్కి అడిగాడు, అప్పుడు రిజెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ 2 కేసెస్లో మోస్ట్లీ ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ తర్వాత 2 కేసెస్ తర్వాత 3 కేసెస్ చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మీరు నార్మల్గా 25 రూపీస్కి సేల్ చేసేది 20 రూపీస్ కంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో ఈ పర్సన్కి 20 రూపీస్కి కనుక నేను సేల్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 25 రూపీస్లో 5 రూపీస్ని ప్రాఫిట్ని వదులుకుంటే చాలు, నాకు 20 రూపీస్ రికవర్ అయిపోతుంది. కానీ 5 రూపీస్ ప్రాఫిట్ వదులుకుంటే చాలా 20 రూపీస్ వస్తుంది కదా, నేను పెట్టిన కాస్టే రికవర్ అవుతుంది సార్, దాంట్లో కొత్తగా ఏముంది అంటున్నారు. బట్ మీరు ప్రొడ్యూస్ చేసిన ఆల్రెడీ 100 యూనిట్స్ మీరు ఇంకర్ అవుతున్న ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేసేసాయి. అంటే మీరు ఫర్దర్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్ట్రాగా ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మీరు ఇంకర్ అవుతున్న కాస్ట్ ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఎక్స్ట్రాగా ఇంకర్ అవుతారు ఇప్పుడు. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ రికవర్ చేస్తాయి కదా 100 యూనిట్స్ కూడా, ఇంకా మిగతా 20 యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ ఎంత ఉంది అంటే ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల 10 రూపీసే. సో మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ 10 రూపీస్, 20 రూపీస్ ఇస్తాను అంటున్నాడు, యాక్సెప్ట్ చేయరా? యాక్సెప్ట్ చేయండి, బికాస్ మీకు 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇంకా మీరు రిజెక్ట్ చేస్తే కనుక వచ్చే ప్రాఫిట్ కూడా రాదు, ఎందుకంటే ఎక్సెస్ కెపాసిటీ ఉంది కదా, ఎవరు సేల్ చేయలేము కదా అక్కడ, మనం మ్యాక్సిమం 100 యూనిట్స్ వరకు సేల్ చేయగలం. సో మీరు కనుక ఈ 20 రూపీస్ దగ్గర కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ నుంచి సేవ్ అవ్వాల్సిన అమౌంట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ రికవర్ చేస్తాం ఫ్రమ్ 100 యూనిట్స్. ఈ 100 యూనిట్స్ నుంచి సేల్ చేసేసాం, రికవర్ చేసేసాం. సో ఫర్దర్గా నువ్వు ఎక్స్ట్రాగా ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఇంకర్ అయ్యేది ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే. సో వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్ కనుక నువ్వు ఇంకర్ అవుతే నీకు ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ 20 రూపీస్ ఉంది. ఇక్కడ ఓవరాల్గా 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ టు ప్రాఫిట్ ఓవరాల్గా 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి నువ్వు ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలి, ఈవెన్ దో 20 రూపీస్ అయినా సరే. మరి 15 రూపీస్ దగ్గర ఏం చేయాలి? ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఇంకర్ అయ్యే కాస్ట్ 10 రూపీసే, నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 15 రూపీస్లో నేను ఇంకర్ అయ్యే కాస్ట్ 10 రూపీసే, 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. మరి 10 రూపీస్ దగ్గర ఏం చేయాలి? ఇంకర్ అయ్యేది 10 రూపీసే, మరి ప్రాఫిట్ ఏం 0 అవుతుంది కదా ఇక్కడ. ఇంకర్ అయ్యేది 10 రూపీసే, అతను ఆఫర్ చేసేది 10 రూపీసే, ప్రాఫిట్ 0 అవుతుంది కదా. ఎస్ 0 అవుతుంది, అయినా సరే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇండిఫరెన్స్ పాయింట్, మేనేజ్మెంట్ వదిలేయచ్చు, యాక్సెప్ట్ చేయాలని కూడా చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ కాకపోతే సజెషన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయమని చెప్తుంది, ఎందుకంటే ఈ కస్టమర్ మనకు ఫిక్స్డ్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్ మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో ప్రాఫిట్ లేకపోయినా సరే, ఇక్కడ స్పెషల్ ఆర్డర్ కొత్త కస్టమర్ ఇతను, మీరు కనుక ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ టైం కూడా ఈ పర్సన్ మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై యూ షుడ్ యాక్సెప్ట్ ఇన్ దిస్ 3 కేటగిరీస్. మరి 9 దగ్గర రిజెక్ట్ చేస్తుంది, ఎందుకంటే నేను ఇంకర్ అవుతున్న వేరియబుల్ కాస్ట్ కూడా నాకు రికవర్ అవ్వట్లేదు. నేను ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 10 రూపీస్ ఇంకర్ అవుతున్నాను, ఆ 10 రూపీస్ కూడా నాకు రికవర్ అవ్వట్లేదు. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఇక్కడ స్టాప్ చేసేస్తాను, అంటే రిజెక్ట్ చేసేస్తాను. అప్ టు 10 రూపీస్ వరకు యాక్సెప్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ ఆర్డర్. సో స్పెషల్ ఆర్డర్ని నేను మినిమం ఎంత యాక్సెప్ట్ చేయొచ్చు అంటే మినిమం 10 రూపీస్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. నేను మినిమం 10 రూపీస్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కేస్ ఇన్ స్పెషల్ ఆర్డర్. స్పెషల్ ఆర్డర్ చాలా మంది ఇలా థింక్ చేస్తారు, 15 రూపీస్కి సేల్ చేస్తాను, ఎవరైనా కొత్త కస్టమర్ 15 రూపీస్ అయితే కొంటాను, ఎవరైనా కొత్త కస్టమర్ వస్తే రిజెక్ట్ చేసేస్తారు స్ట్రైట్ అవే. కానీ రిజెక్ట్ చేయకూడదు, ఎందుకు అంటే అక్కడ మన ఫిక్స్డ్ కాస్ట్ పోర్షన్ ఆల్రెడీ కవర్ అయి ఉంటుంది. మీరు ఇంకర్ అయ్యేది ఓన్లీ ఈ వేరియబుల్ కాస్ట్ మాత్రమే. కాబట్టి వేరియబుల్ కాస్ట్ రికవర్ అయ్యేలా చూసుకుంటే మాత్రం సరిపోతుంది, ఆల్మోస్ట్ ప్రాఫిట్స్తోనే ఉంటారు. ఓన్లీ వేరియబుల్ కాస్ట్ రికవర్ అయ్యేలా మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక, ఇది నార్మల్గా బేసిక్ స్పెషల్ ఆర్డర్ కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి కాస్త యాడ్ చేద్దాం, అంటే కాస్త కాంప్లెక్సిటీస్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ 20 యూనిట్స్ స్పెషల్ ఆర్డర్ వచ్చింది. 20 యూనిట్స్ స్పెషల్ ఆర్డర్ని నేను యాక్సెప్ట్ చేయాలంటే నా దగ్గర ఉన్న లేబర్ సరిపోరు. ఇప్పుడు నా దగ్గర సమ్ లేబర్స్ ఉన్నారు, వాళ్ళు సరిపోరు. ఇప్పుడు నాకు చెప్పాడు ఎవ్రీ మంత్ మీకు ఉంటుంది ఆర్డర్ అని చెప్పేసి. సో బట్ నా దగ్గర లేబర్ లేరు, నేను ఒక పర్సన్ని హైర్ చేయాలి. కొత్తగా పర్సన్ని హైర్ చేస్తే ఆ పర్సన్కి 2 రూపీస్ పే చేయాలి ఎక్స్ట్రా శాలరీ మీద, అంటే ఫిక్స్డ్ శాలరీ 2 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేయాలి ఆ పర్సన్కి.
అంటే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను కనుక ఈ 20 యూనిట్స్ని కనుక ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు డెఫినెట్గా నేను ఎంత కాస్ట్ ఎక్స్ట్రా ఇంకర్ అవుతాను, వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్ ఇంకర్ అవుతాను, దాంతోపాటు ఫిక్స్డ్ కాస్ట్ 2 రూపీస్ ఇంకర్ అవుతాను. అంటే ఓవరాల్గా నేను 12 రూపీస్ ఇంకర్ అవుతాను ఈ ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి. 12 రూపీస్ ఇంకర్ అవుతాను. అప్పుడు నేను మినిమం ప్రైస్ 12 వరకు ఉన్నంత వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. 30 యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు. 25 యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు. 20 యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు. 15 యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు. 10 యాక్సెప్ట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే నేను ఇంకర్ అవుతున్న కాస్టే 12 రూపీస్. ఇప్పుడు ఈ లేబర్ నేను ఎప్పుడు తీసుకుంటాను? ఈ 20 యూనిట్స్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే మాత్రమే తీసుకుంటాను, అదర్వైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను నాకున్న స్ట్రెంత్ సరిపోతుంది, నాకున్న రిసోర్సెస్ సరిపోతాయి. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే సరిపోతాయి. ఎక్స్ట్రా 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే డెఫినెట్గా నేను ఏం చేయాలి? ఎక్స్ట్రా ఒక పర్సన్ని హైర్ చేయాలి. ఆ పర్సన్కి 2 రూపీస్ కాస్ట్ అవుతుంది ఈచ్ యూనిట్ మీద. కాబట్టి మినిమం 12 రూపీస్ ఉంటే మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు 10 రూపీస్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు, 9 రూపీస్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఓవరాల్గా స్పెషల్ ఆర్డర్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు దీంట్లో మీరు నేర్చుకోవాల్సిన టర్మినాలజీస్ కొన్ని ఉన్నాయి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏవేవా టర్మినాలజీస్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకు వచ్చిన 20 యూనిట్స్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనము ఈ 1000 రెంట్ అనేది పే చేస్తూనే ఉండాలి. ఈ 1000 రెంట్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి దీన్ని అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో టర్మినాలజీ నేర్చుకోవాలి ఇక్కడ. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, దాన్ని మనం ఏమీ చేయలేము. ఇంకా నువ్వు అవాయిడ్ చేయలేవు. నువ్వు 20 యూనిట్స్ ఆఫర్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ 1000 రూపీస్ని నువ్వైతే అవాయిడ్ చేయలేవు. కాబట్టి వీటిని అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. దాంతోపాటు ఇక్కడ 2 రూపీస్ చూడండి. ఈ 2 రూపీస్, ఈ 2 రూపీస్ ఎప్పుడు మాత్రం ఇంకర్ అవుతాం? మనము ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకర్ అవుతాము, ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఎలా అవాయిడబుల్ అనొచ్చు? ఎస్, నువ్వు ఈ ఆఫర్ని కనుక రిజెక్ట్ చేయి, దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఆఫర్ని రిజెక్ట్ చేస్తే నథింగ్ బట్ వచ్చిన మీకు ఎక్స్ట్రాగా వచ్చిన 20 యూనిట్స్ ఆఫర్ని కనుక మీరు రిజెక్ట్ చేస్తే ఈ ఆఫర్ని నథింగ్ బట్ ఈ స్పెషల్ ఆర్డర్ని ఈ 2 రూపీస్ని అవాయిడ్ చేయొచ్చు. మీరు ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే 2 రూపీస్ ఇంకర్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోతే 2 రూపీస్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఇక్కడ మీరు మెయిన్గా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టర్మినాలజీ. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇవి 2 థింగ్స్ ఓవరాల్గా: అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో మెయిన్ ఇంపార్టెంట్ టర్మినాలజీ. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని డిసైడ్ అవ్వాలి అంటే మనం ఓవరాల్గా జస్ట్ ఇప్పుడు నంబర్స్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఫార్ములా పరంగా చెప్పుకోవాలి అంటే ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అంటే మనం కన్సిడర్ చేయాల్సింది రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? సింపుల్గా నువ్వు ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల నువ్వు ఇంకర్ అయ్యే కాస్ట్లు ఏవే ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఇంకర్ అయ్యే కాస్ట్లు ఏవే ఉన్నాయి? వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అవుతావు అల్టిమేట్గా, ఎందుకంటే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి నువ్వు ఇంకర్ అయ్యే వేరియబుల్ కాస్ట్ అంతా కూడా ఇంకర్ అవుతావు. దాంతోపాటు అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా ఇంకర్ అవుతావు. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్, అవాయిడబుల్ కాస్ట్ 2 రూపీస్. సో నీ రిలవెంట్ కాస్ట్ అనేది 12 రూపీస్. రిలవెంట్ కాస్ట్ అనేది 12 రూపీస్. దీన్ని ఇంకొక ఐటెంతో కంపేర్ చేస్తే మనం డిసైడ్ అవ్వచ్చు ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది. ఎలా డిసైడ్ అవుతాం? సో 12 రూపీస్ ఇస్ ద రిలవెంట్ కాస్ట్. నువ్వు ఒకవేళ రిలవెంట్ కాస్ట్తో కంపేర్ చేయాల్సిన కాస్ట్ ఏదైనా ఉందా అంటే అది ఆఫర్ ప్రైస్. ఆఫర్ ప్రైస్ అంటే ఏంటి? కస్టమర్ ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నాడు. స్పెషల్ ఆర్డర్ వచ్చింది కదా 20 యూనిట్స్, ఈ పర్సన్ ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నాడు, దట్ ఈస్ కాల్డ్ ఆఫర్ ప్రైస్. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈస్ లెస్ దెన్ ఆఫర్ ప్రైస్ దెన్ యాక్సెప్ట్ ద ఆఫర్. నథింగ్ బట్ రిలవెంట్ కాస్ట్ 12 రూపీస్, వాడు 20 రూపీస్ ఆఫర్ చేశాడు. సో నేను యాక్సెప్ట్ చేయడం వల్ల నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? 8 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్ ది ఆఫర్. వచ్చిన ప్రాజెక్ట్ని మనము యాక్సెప్ట్ చేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు
ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్, రిలవెంట్ కాస్ట్ ఏమో 12 రూపీస్, వాడు ఆఫర్ చేస్తున్నదేమో 9 రూపీస్, అంటే నేను ఇంకర్ అవుతున్న నార్మల్ కాస్ట్ కూడా రికవర్ కాదు కాబట్టి ఇక్కడ రిజెక్ట్ చేయాలి. సో నేను ఇంకర్ అవుతున్న నార్మల్ కాస్ట్ కూడా, ఐ మీన్ రిలవెంట్ కాస్ట్ ఏదైతే, రిలవెంట్ కాస్ట్ అంటే సింపుల్ మనం ఇంకర్ అయ్యే కాస్ట్ అంతే, మనం ఇంకర్ అయ్యే కాస్ట్ కూడా రికవర్ కాలేకపోతుంది కాబట్టి ఇక్కడ మనము ఆఫర్ని రిజెక్ట్ చేయడమే మంచిది. ఇది ఓవరాల్గా స్పెషల్ ఆర్డర్ కాన్సెప్ట్. ఇంకొక పాయింట్ ఉంది ఎక్స్ట్రాగా, నేను చెప్తాను. ఫస్ట్ దీన్ని ఒకసారి అనలైజ్ చేయండి ఆ పాయింట్ చెప్పే ముందు. ఓవరాల్గా దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ ఆర్డర్. అంటే ఏది కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదు అన్న క్లారిటీ ఉంటే చాలు. సో ఇది స్పెషల్ ఆర్డర్ సంబంధించిన కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ ఉన్న మీకు ఒకే ఒక అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే, అడ్జస్ట్మెంట్ కాదు, చిన్న యాడ్ ఆన్ పాయింట్ ఏంటి అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నా కెపాసిటీ 200 యూనిట్స్ ఉన్నా సరే నేను 100 యూనిట్స్ సేల్ చేస్తున్నా. నా కెపాసిటీ 200 యూనిట్స్ ఉన్నా సరే నేను 100 యూనిట్స్ సేల్ చేస్తున్నా. సో దాని మీనింగ్ ఏంటి అంటే, నేను ఎక్సెస్ కెపాసిటీ దగ్గర వర్క్ చేస్తున్నాను. నా దగ్గర ఇంకా ఎక్సెస్ కెపాసిటీ చాలా ఉంది, ఎందుకంటే నా ప్రోడక్ట్ డిమాండ్ లేకపోవడం వల్ల ఏమో, కానీ నేను 100 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ నేను 200 యూనిట్స్ కెపాసిటీ ఉంటే 200 యూనిట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నా. నాకు క్లారిటీ ఉంది, ఇప్పుడు నాకు డిమాండ్ ఉంది, నేను డెఫినెట్గా 200 యూనిట్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే 200 యూనిట్స్ కనుక సేల్ చేయగలను. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈ 200 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు మరీ స్పెషల్ ఆర్డర్ వచ్చింది నాకు, ఈ 20 యూనిట్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 20 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ నాకు ఉందా అంటే లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఆపరేటింగ్ అట్ ఫుల్ కెపాసిటీ. If I am operating at full capacity, how can I produce this extra 20 units of production? సో ఇక్కడ నేను మెయిన్గా అనలైజ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. నువ్వు 20 యూనిట్స్ కావాలా నీకు, నేను ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే రిలవెంట్ కాస్ట్ అనేది ఇక్కడ నార్మల్ సెల్లింగ్ ప్రైజే అవుతుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఎందుకు సార్ నార్మల్ సెల్లింగ్ ప్రైస్? ఇంతకుముందు థింక్ చేసినట్టు థింక్ చేయొచ్చు కదా. ఎస్, థింక్ చేయొచ్చు. కాకపోతే ఇంతకుముందు నా ప్రోడక్ట్ సేల్ కావు కాబట్టి నేను ఫిక్స్డ్ కాస్ట్ని వదిలేసాను. ఇక్కడ నా ప్రోడక్ట్ సేల్ అవుతాయి, డిమాండ్ ఫుల్గా ఉంది. నువ్వు కాకపోతే ఇంకొకరు వచ్చి ప్రాఫిట్స్ తీసుకుంటారు. 25 రూపీస్ ఎంత మన కాస్ట్, 25 రూపీస్. సో నీకు కూడా నా రిలవెంట్ కాస్ట్ 25 రూపీస్కే సేల్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ ఆపరేటింగ్ అట్ ఫుల్ కెపాసిటీ, దెన్ ద రిలవెంట్ కాస్ట్ ఫర్ స్పెషల్ ఆర్డర్ ఈస్ నార్మల్ సెల్లింగ్ ప్రైస్. నువ్వు కాకపోతే ఇంకొకటి కొంటాడని కానీ చెప్తాను నేను. సో నువ్వు కొంటావా 25 రూపీస్ కొను, నువ్వు కాకపోతే నువ్వు కొనకపోతే ఇంకొక పర్సన్ వచ్చి కొంటాడు 25 రూపీస్కి, ఎందుకంటే నా ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది కాబట్టి, బికాజ్ ఐఎమ్ ఆపరేటింగ్ అట్ ఫుల్ కెపాసిటీ కాబట్టి. సో ఇది ఓవరాల్గా మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. సో స్పెషల్ ఆర్డర్లో ఇప్పుడు ఓవరాల్గా సమ్మప్ చేయాలి అంటే, స్పెషల్ ఆర్డర్లో 2 టైప్స్ ఉంటాయి: ఎక్సెస్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ. ఇఫ్ యు ఆర్ ఆపరేటింగ్ అట్ ఎక్సెస్ కెపాసిటీ, then if relevant cost is greater than offer price, reject. Guys, first ఇక్కడ relevant cost అంటే ఏంటో చూద్దాం. If you are operating at excess capacity, if you are operating at full capacity. If you are operating at excess capacity, then relevant cost is variable cost plus avoidable fixed cost. సో మన ఎగ్జాంపుల్లో వేరియబుల్ కాస్ట్ ఎంత 10, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ is 2. If you are operating at full capacity, then relevant cost is normal selling price, that is 25 rupees. ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ వచ్చిన తర్వాత, అంటే రిలవెంట్ కాస్ట్ ఎంత అనేది మనకి క్లారిటీ వచ్చిన తర్వాత మనం కంపేర్ చేయాల్సింది రిలవెంట్ కాస్ట్ని ఆఫర్ ప్రైస్ని కంపేర్ చేయాలి.
బోత్ కేసెస్తో రెండింటిని కంపేర్ చేయాలి. బోత్ కేసెస్తో అయినా సరే రిలవెంట్ కాస్ట్ ఎంత, ఆఫర్ ప్రైస్ ఎంత కంపేర్ చేయాలి. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్, అంటే మనం ఇంకర్ అయ్యే కాస్టే ఆఫర్ ప్రైస్ కన్నా ఎక్కువ అనుకోండి, రిజెక్ట్ చేయండి. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈస్ లెస్ దెన్ ఆఫర్ ప్రైస్, అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్ తక్కువ ఉంది, వాడు ఆఫర్ చేసే ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి, యాక్సెప్ట్ చేయండి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ ఆర్డర్. ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు రిజెక్ట్ చేయాలి అనేది జస్ట్ ఒకసారి చూసుకుంటే ఒకసారి. ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఏవి రిలవెంట్ కాస్ట్, ఏవి రిలవెంట్ కాస్ట్. ఇప్పుడు ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను మీకు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ 1000 రూపీస్ పే చేస్తున్నాం కదా, దాన్ని మన క్యాలిక్యులేషన్లో మేము ఎక్కడా కన్సిడర్ చేయట్లేదు. బికాజ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి దాన్ని ఏం చేయలేం, కాబట్టి క్యాలిక్యులేషన్లో ఎక్కడా కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి దీన్ని ఇర్రిలవెంట్ కాస్ట్ అంటాం. డిసిషన్ మేకింగ్, ఈ ప్రాజెక్ట్ని ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేయడానికి మనం ఈ కాస్ట్ని కన్సిడర్ చేయం, 1000 రూపీస్ని ఫిక్స్డ్ కాస్ట్, కాబట్టి ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ కాస్ట్. బట్ మనం ఏవి కన్సిడర్ చేస్తున్నాము, ఈ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. సో ఇర్రిలవెంట్ కాస్ట్ ఏంటి అంటే మనం డిసిషన్ మేకింగ్లో ఎక్కడ యూజ్ చేయని కాన్సెప్ట్ని ఇర్రిలవెంట్ కాస్ట్ అంటాం. రిలవెంట్ కాస్ట్ అంటే మనం యూజ్ చేసేది. సో కాస్ట్ క్లాసిఫికేషన్స్, ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఎలా చేస్తాం, రిలవెంట్ కాస్ట్, ఇర్రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్ అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ మీన్స్ నథింగ్ బట్ అడిషనల్ కాస్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని రిలవెంట్ కాస్ట్గా తీసుకుంటున్నాం, బికాస్ ఇది 2 రూపీస్ ఇంక్రీజ్ చేస్తుంది. టోటల్ ఆఫర్ ప్రైస్ని 2 రూపీస్ ఇంక్రీజ్ చేస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇట్ ఈస్ రిలవెంట్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ నేర్చుకుందాం. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఇదే కదా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లో కూడా మన ఎగ్జాంపుల్లో అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఇర్రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి, కమిటెడ్ కాస్ట్, ఆల్రెడీ కమిటెడ్ కాస్ట్, నథింగ్ బట్ మనం రెంట్ పే చేస్తున్నాం, ఆల్రెడీ కమిటెడ్, కాబట్టి ఇది రిలవెంట్ కాస్ట్. సంక్ కాస్ట్, సంక్ కాస్ట్ అంటే ఆల్రెడీ చెప్పేసాను, ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్. మనం ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్ ఇప్పుడు ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని డిసిషన్ మేకింగ్ యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుంది, ఇది కూడా ఇర్రిలవెంట్ కాస్ట్. సో వాటిని ఇక్కడ ఏమంటాము, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే మన ఎగ్జాంపుల్లో రెంట్ 1000 రూపీస్ రెంట్ ఉంది కదా, ఈ 1000 రూపీస్ రెంట్ ఇస్ ద ఇర్రిలవెంట్ కాస్ట్. సో అందుకనే ఫస్ట్ టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం డీల్ చేస్తాం ప్రతిదీ కూడా. సో కాస్ట్లో రిలవెంట్ కాస్ట్ అయితే కన్సిడర్ చేయండి, రిలవెంట్ కాస్ట్ అయితే ఇగ్నోర్ చేయండి డిసిషన్ మేకింగ్లో. సో ఆపర్చునిటీ కాస్ట్, సంక్ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనం, ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్ ఇప్పుడు డిసిషన్ మేకింగ్ కోసం యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే నేను ఎప్పుడో ఈ 100 యూనిట్స్కి ప్రొడ్యూస్ చేయడానికి మిషన్స్ కొన్నాను, ఎప్పుడో ఇంకర్ అయినా సంక్ కాస్ట్. ఇప్పుడు ఆ మిషన్స్ కాస్ట్ అనేది ఇప్పుడు ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తుందంటే డిసైడ్ చేయదు, కాబట్టి అది రిలవెంట్ కాస్ట్. సో ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏదో నేర్చుకుందాం, ఆల్రెడీ బేసిక్స్తో నేర్చుకున్నాం మనం, కాకపోతే ఇక్కడ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆపర్చునిటీ కాస్ట్, బెనిఫిట్ లాస్ట్ ఆర్ ఆపర్చునిటీ ఫర్గన్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ అదర్ ఆల్టర్నేటివ్, ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. ఇలా సింపుల్గా ఏం చెప్తున్నాడు అంటే మనకు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు
ఒక ఆల్టర్నేటివ్ని వదిలేసి ఇంకో ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు వదిలేసిన ఆల్టర్నేటివ్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఇంకా రాదు. 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకొని ఇంకో ఆల్టర్నేటివ్ని వదిలేయడం వల్ల ఆ వదిలేసిన ఆల్టర్నేటివ్ నుంచి రావాల్సిన ఇన్కమ్ నాకు రాదు. వీటిని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. నేను ఫస్ట్ దాన్ని ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ 200 యూనిట్స్ కెపాసిటీ ఉన్న 100 యూనిట్సే ప్రొడ్యూస్ చేస్తాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడున్న కొద్ది స్పేస్ని అంటే నా స్పేస్ని వేరే వాళ్ళకి సబ్లెటింగ్ అంటే వేరే వాళ్ళకి రెంట్కి ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ నాకు 500 రూపీస్ వస్తుంది. రెంట్ నాకు 500 రూపీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లమ్జీగా అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇలా ఉంది, ప్రజెంట్ ఇలా ఉంది స్పేస్. నాకు ఓవరాల్గా ఈ బిల్డింగ్ మొత్తము 1 lakh రెంట్ అనుకుందాం. 1 lakh రెంట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఓన్లీ 100 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాను. నాకు ఎక్స్ట్రా స్పేస్ కెపాసిటీ చాలా ఉంది. ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి దీన్ని సబ్లెట్ ఇచ్చాను వేరే వాళ్ళకి, అంటే సబ్రెంట్ ఇచ్చాను. దీనివల్ల నాకు 10,000 రూపీస్ వస్తుంది. అంటే నేను ఓవరాల్గా 1 lakhకి స్పేస్ తీసుకున్నా, అందులో 10,000 రూపీస్ వేరే వాళ్ళకి రెంట్ ఇస్తున్నా. సో నాకు కెపాసిటీ వచ్చేసి 200 యూనిట్స్, బట్ నేనైతే 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా బిజినెస్ని ఇంకా అసలు గ్రోత్ చేద్దాం అనుకున్నా. ఈ 100 యూనిట్స్ని 200 యూనిట్స్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా. అంటే ఇంకా 100 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా. ఇంక్రీజ్ చేయాలని డిసిషన్ తీసుకున్నా. సో ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఏమైంది, నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ స్పేస్ని కూడా నేను యూజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నేను ఎక్స్ట్రాగా ఈ 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల నాకు ఇంకరైనా కాస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం రిలవెంట్ కాస్ట్ అవుతుంది. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ అంతా కన్సిడర్ చేస్తాం. దాంతోపాటు అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటే అవి కూడా కన్సిడర్ చేస్తాం. దాంతోపాటు ఆపర్చునిటీ కాస్ట్ కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, నువ్వు ఎక్స్ట్రాగా 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేద్దాము అని డిసైడ్ అవ్వడం వల్ల ఈ స్పేస్ని యూజ్ చేసుకుంటాం. ఈ స్పేస్ని యూజ్ చేసుకుంటే నీకు ఇంతకుముందు వస్తున్న 10,000 ఇప్పుడు రాదు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. సో ఉన్న ఆపర్చునిటీని నువ్వు వదులుకోవడం, ప్రాఫిట్ ఫర్గాన్. నువ్వు ఒకవేళ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలని డిసిషన్ తీసుకోకపోయి ఉంటే నీకు రెంట్ వచ్చేది 10,000 మంత్లీ. సో నువ్వు ఇప్పుడు నీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఆ 100 యూనిట్స్ కోసము ఆ స్పేస్ని యూజ్ చేసుకుందాం అనుకున్నావు కాబట్టి నీకు రావాల్సిన 10,000 రూపీస్ ఇక్కడ రాదు. దాన్ని ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం నార్మల్గా. సో ఓవరాల్గా మీకు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మీ దగ్గర. దాన్ని ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారా, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు పాయింట్. దాన్ని ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారా, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు పాయింట్. మీరు కనుక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 1 year 10,80,000 అవుతుంది. అంటే 80,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే 1 lakh రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 80,000 కనుక ఫ్లాట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 80,000 ప్రాఫిట్ వస్తుంది, రిటర్న్ ఎక్కువ వస్తుంది 80,000 రూపీస్. బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే 1 lakh రూపీస్ రిటర్న్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీన్ని మీకు అడ్వైజ్ అడిగితే ఏలో ఇన్వెస్ట్ చేస్తారా, ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారా, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారా అని అడిగితే మీరు ఏం చెప్తారు? అల్టిమేట్గా రిటర్న్ అన్నది బ్యాంక్లో ఎక్కువ వస్తుంది కాబట్టి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్తారు. బట్ ఇప్పుడు మీరు థింక్ చేసిన కాన్సెప్ట్ అకార్డింగ్ టు అకౌంటింగ్. మీరు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసిషన్ తీసుకోవడం కరెక్టే, కాకపోతే అది అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా థింక్ చేయాలి? కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డెఫినెట్గా ఆపర్చునిటీ కాస్ట్ని కూడా కన్సిడర్ చేయాలి. ఎలా కన్సిడర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇదే అమౌంట్ ఒకవేళ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు 1 lakh రిటర్న్ వచ్చేది. 1 lakh రిటర్న్ వచ్చేది. కాబట్టి మీరు ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రావాల్సిన 1 lakh రిటర్న్ రాదు కాబట్టి దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. సేమ్ అలాగే మీరు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్లాట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఫ్లాట్ నుంచి వచ్చి 80,000 మీకు ఇంకా రాదు. సో ఆపర్చునిటీని వదులుకుంటున్నారు మీరు. సో 80,000 ఈజ్ ద ఆపర్చునిటీ కాస్ట్ హియర్. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసేది ఎంత? 10 lakhs ప్లస్ 1 lakh, టోటల్గా 11 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. 10 lakhs ప్లస్ 1 lakh, టోటల్గా 11 lakhs ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ.
10 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, ఆపర్చునిటీ కాస్ట్ 1 lakh, టోటల్ 11 lakhs. ఇక్కడ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, 80,000 ఆపర్చునిటీ కాస్ట్. సో 10,80,000 ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిందేమో 11 lakh, మీకు వచ్చిన రిటర్న్ ఏమో 10,80,000, నథింగ్ బట్ 20,000 లాస్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి 10,80,000 ఇన్వెస్ట్ చేస్తారు, 11 lakhs ప్రాఫిట్ వస్తుంది, అంటే 20,000 ప్రాఫిట్ వస్తుంది. సో అల్టిమేట్గా బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు. సార్ మరి అకౌంటింగ్లో కూడా చేసింది అదే కదా? ఎస్, అకౌంటింగ్లో కూడా చేసింది అదే. కానీ అక్కడ ఏం తెలిసింది, అకౌంటింగ్ మెథడ్ ప్రకారం తీసుకుంటే బ్యాంక్లో 20,000 రూపీస్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని తెలుసు. కానీ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే 80,000 ప్రాఫిట్ వస్తుంది, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే 1 lakh ప్రాఫిట్ వస్తుంది. అంటే రెండింటిలోనూ ప్రాఫిట్ ఫ్యాక్టరే ఉంది. బట్ ఇప్పుడు కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే 20,000 ప్రాఫిట్ వస్తుంది, బట్ ఫ్లాట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 20,000 లాస్ వస్తుంది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు నార్మల్గా అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక థింక్ చేస్తే 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10,80,000 వస్తుంది. సో ఫ్లాట్లో 80,000 ప్రాఫిట్ వస్తుంది. బ్యాంక్లో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 11 lakhs వస్తుంది. సో బ్యాంక్లో 1 lakh ప్రాఫిట్ వస్తుంది. 80,000 1 lakh, రెండిట్లో ఏది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది? బ్యాంక్, కాబట్టి బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు. అది మీరు ఆలోచించిన పర్స్పెక్టివ్. బట్ కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, మీరు కనుక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు ఓవరాల్గా వస్తున్న ప్రాఫిట్ ఎంత అకార్డింగ్ టు ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేసిన తర్వాత 20,000. అదే ఫ్లాట్లో అయితే ఏకంగా లాస్ వస్తుంది. అల్టిమేట్గా ఇదే సెలెక్ట్ చేసుకుంటారు, కరెక్టే. కానీ ఆలోచించే విధానం చూడండి మారిపోతుంది, బికాజ్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. సో ఆపర్చునిటీ కాస్ట్ ఉండడం వల్ల మనం థింక్ చేసే పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంది. అది అక్కడ మెయిన్ పాయింట్. సో ఒకసారి అనలైజ్ చేయండి. అది ఆపర్చునిటీ కాస్ట్, ఇట్ ఈజ్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అది డిసిషన్ మేకింగ్లో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. చూడండి ఒకసారి అది. There sunk cost, historical cost, nothing but already incurred cost, already it is committed, irrelevant for decision making. Example, research and development cost, rent, already purchased machinery. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎప్పుడో ప్రోడక్ట్ని లాంచ్ చేయకముందు మనం ఇంకర్ అయ్యే కాస్ట్. అది ఇప్పుడు ఈ స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేయడానికి ఏమైనా యూజ్ అవుతుందా అంటే అది యూజ్ అవ్వదు. రెంట్ ఆల్వేస్ ఇర్రెలవెంట్, నథింగ్ బట్ ఇక్కడ మన కేసులో అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఆల్రెడీ పర్చేజ్డ్ మిషనరీని ఆల్రెడీ పర్చేస్ చేసాము. ఇప్పుడు ఆ మిషనరీ పర్చేస్ కాస్ట్ని బేస్ చేసుకుని మీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని డిసైడ్ అవుతుందా అంటే అసలు దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ కాస్ట్. సన్ కాస్ట్ అనేది ఇర్రెలవెంట్ కాస్ట్. సో మార్జినల్ కాస్టింగ్ ఈజ్ అప్లైడ్ ఇన్ 5 మెథడ్స్ అని చెప్పాం కదా, ఇదే 5 మెథడ్స్. వైల్ టేకింగ్ ద టైప్స్ ఆఫ్ ఫాలోయింగ్ డిసిషన్స్. స్పెషల్ ఆర్డర్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు మేక్ ఆర్ బై, సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్, యాడ్, కీప్, డ్రాప్, లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్. సో ఈ 5 కాన్సెప్ట్స్లో కూడా మనము ఈ స్పెషల్ ఆర్డర్ని ఈ 5 కాన్సెప్ట్స్లో కూడా మనము మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్స్ని యూస్ చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ స్పెషల్ ఆర్డర్, ఇప్పటివరకు డిస్కస్ చేసిందే. వన్ టైమ్ అండ్ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ
ఇట్ కన్సిడర్ రిలవెంట్ కాస్ట్. మనకి 2 కేసెస్ ఉంటాయి. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మనం అన్ని ఆల్రెడీ రాసేసాం ఇవి మన ఎగ్జాంపుల్లో. సో ఇఫ్ ఆఫర్ ప్రైస్, వాడు ప్రైస్ ఆఫర్ చేసిండేది రిలవెంట్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయి, తక్కువ ఉంటే రిజెక్ట్ చేయి. బట్ యాక్సెప్ట్ చేసే ముందు ఏం చేయాలి, కన్సిడర్ ద అదర్ ఫ్యాక్టర్స్ లైక్ లుకింగ్ ద లూజ్ ఆఫ్ ప్రజెంట్ కస్టమర్స్. ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్మల్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఏమో 25 రూపీస్కి పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ ఆఫర్ చేసింది 20 రూపీస్ అనుకోండి, 20 రూపీస్కి నువ్వు ఆఫర్ని యాక్సెప్ట్ చేసావు. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఏమో 25 రూపీస్, కొత్తగా వచ్చిన కస్టమర్కి ఏమో 20 రూపీస్కి సేల్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఆ విషయం కనుక ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి తెలిస్తే వాళ్ళు డెఫినెట్గా హర్ట్ అవుతారు, గొడవకు వచ్చినా వస్తారు. సో మనము స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసే ముందు ఆ వీలైనంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి తెలియకుండా హ్యాండిల్ చేయాలి. అది మెయిన్ పాయింట్. ఒకవేళ మీరు ఫుల్ కెపాసిటీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, రిలవెంట్ కాస్ట్ ఈక్వల్ టు నార్మల్ సేల్ ప్రైస్. ఎందుకు, కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆన్ సేల్ ఆఫ్ మోర్ ప్రాఫిటబుల్ సేల్. ఒకవేళ ఆపర్చునిటీ కాస్ట్ ఉంటే కన్సిడర్ చేయండి, మీకు ప్రాబ్లమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాయింట్. సో యాజ్ ఆఫ్ నో రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి, ఇక్కడ నార్మల్ సెల్లింగ్ ప్రైస్. సో అందరికీ ఎంత సేల్ చేస్తున్నారు, ఈ పర్సన్కి కూడా అలాగే సేల్ చేయండి. ఒకవేళ ఆఫర్ ప్రైస్ అనేది రిలవెంట్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. సింపుల్, అదే పాయింటే. సార్ చూసుకోండి ఇది కూడా బాగా. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్ ఇచ్చారు అంటే నార్మల్ సెల్లింగ్ ప్రైస్. వేరియబుల్ కాస్ట్ 2.75, ఫిక్స్డ్ కాస్ట్ 1, టోటల్ కాస్ట్ 3.75 రూపీస్ అవుతుందంట. కెపాసిటీ 5 lakh యూనిట్స్. స్పెషల్ ఆర్డర్ ఆఫ్ 5,000 యూనిట్స్ ఆఫర్ అట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3.5 రూపీస్. స్పెషల్ ఆర్డర్ వచ్చిందంతా 3.5 రూపీస్కి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు వాళ్ళు. డిసైడ్ వెదర్ టు యాక్సెప్ట్ ద స్పెషల్ ఆర్డర్ ఆర్ నాట్ ఇఫ్ ఎంటిటీ హ్యాస్ ఎక్సెస్ కెపాసిటీ అండ్ ఇఫ్ ఎంటిటీ హ్యాస్ ఫుల్ కెపాసిటీ. సో ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు, ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది మనం ఇక్కడ డిసైడ్ చేయాలి. సింపుల్, ఒకసారి ఆలోచించండి. మనకు ఫస్ట్ రిలవెంట్ కాస్ట్ ఆలోచించాలి. రిలవెంట్ కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి, వేరియబుల్ కాస్ట్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ని ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ఏమీ చెప్పలేదు అంటే దాని మీనింగ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ విచ్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. మనం కన్సిడర్ చేయకూడదు. ఏమీ చెప్పలేదంటే దాని మీనింగ్ ఏంటి, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసి, రిలవెంట్ కాస్ట్ వచ్చి ఓన్లీ 2.75. దీన్ని కన్సిడర్ చేయము బికాజ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఏమీ చెప్పలేదంటే అన్అవాయిడబుల్. అవాయిడబుల్ అంటే స్పెసిఫిక్గా చెప్తాడు క్వశ్చన్లో. సో ఒకవేళ ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు నేను రిలవెంట్ కాస్ట్ అంటే ఓన్లీ 2.75 వస్తుంది. సో 2.75, వాడు ఎంత ఆఫర్ చేస్తున్నాడు, 3.5. సో నేను ఇంకర్ అయితేమో 2.75 రూపీస్, వాడు ఆఫర్ చేస్తున్నదేమో 3.5 రూపీస్. కాబట్టి ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాను బికాజ్ ఆఫర్ ప్రైస్ ఇస్
3.5 ఈజ్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్ ఎంత 2.75. సో యాక్సెప్ట్ ది ఆఫర్, యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఆఫర్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా, నాకు 3.5 రూపీస్ పే చేస్తాను. నేను ఇంకా ఏమో 2.75. ప్లస్ ఈవెన్ దో 3.75 టోటల్ కాస్ట్ ఇచ్చిన అందులో ఫిక్స్డ్ కాస్ట్ 1 ఉంది కాబట్టి అది అన్అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి దాన్ని మనము కన్సిడర్ చేయకూడదు. సో ఒకవేళ ఫుల్ కెపాసిటీ అనుకోండి, ఫుల్ కెపాసిటీ అంటే ఎంత, రిలవెంట్ కాస్ట్ ఏమవుతుంది ఫుల్ కెపాసిటీ దగ్గర, నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 4 రూపీస్, నార్మల్ సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్. బట్ వీడెంత ఆఫర్ చేస్తున్నాడు 3.5 ఆఫర్ చేస్తున్నాడు. సో రిలవెంట్ కాస్ట్ ఆఫర్ ప్రైస్, రిలవెంట్ కాస్ట్ ఏమో నార్మల్ సెల్లింగ్ ప్రైస్ బట్టి 4 రూపీస్, ఆఫర్ ప్రైస్ ఎంత 3.5. రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్. ఏం చేస్తాను ఇప్పుడు, రిజెక్ట్ చేస్తాను. చూడండి మన ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అన్నది అది ఫుల్ కెపాసిటీ మీద ఉందా ఎక్సెస్ కెపాసిటీ మీద ఫ్లో వర్క్ జరుగుతుందా అన్నది డిపెండ్ అవుతుంది. If it is full capacity, then relevant cost is normal selling price. If it is in excess capacity, then relevant cost is full capacity, relevant excess. Full capacity అయితే నార్మల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, ఎక్సెస్ కెపాసిటీ అయితే ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే వస్తుంది. చూసుకోండి ఒకసారి ఇది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మేక్ ఆర్ బై. ఏంటి మేక్ ఆర్ బై అంటే, సింపుల్గా మనం ప్రోడక్ట్స్ని మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే బెటరా బయట నుంచి కొంటే బెటరా అని డిసైడ్ చేసే కాన్సెప్టే ఈ మేక్ ఆర్ బై కాన్సెప్ట్. కొన్నిసార్లు మన వర్కింగ్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోవచ్చు, అది బయట నుంచి కొనే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే బెటరా బయట నుంచి కొంటే బెటరా అని డిసైడ్ చేసే టాపిక్ ఈ మేక్ ఆర్ బై కాన్సెప్ట్. డిసైడ్ వెదర్ అవుట్ సోర్స్ ఆర్ పర్చేజ్ అవుట్ సైడ్ ఆర్ ప్రొడక్షన్ ఇన్ హౌస్. సో బయట నుంచి కొంటే బెటరా మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే బెటరా, ప్రొడ్యూస్ ఇంటర్నల్. చూద్దాం ఇక్కడ రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి. ఒకవేళ మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే రిలవెంట్ కాస్ట్ ఏమేమి ఇంకర్ అవుతాం మనము, రిలవెంట్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అవుతాం, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటే ఏవైనా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు అవి ఇంకర్ అవుతాం, ఎనీ కాంట్రిబ్యూషన్ పర్ గౌన్ నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కూడా రిలవెంట్ కాస్ట్. మరి రిలవెంట్ ఏంటి, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఆల్రెడీ చెప్పుకున్న పోతే ఇందాక ఎగ్జాంపుల్లో అన్అవాయిడబుల్ ఉంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సంక్ కాస్ట్ ఇది కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మేక్ ఆర్ బై కాన్సెప్ట్లో రిలవెంట్ కాస్ట్ని పర్చేస్ ప్రైస్ని కంపేర్ చేయండి. ఇక్కడ పర్చేస్ ప్రైస్ అంటే బయట అది ఎంత కాస్ట్ దొరుకుతుంది, ఒకవేళ నేను కూడా బయట నుంచి బై చేస్తే ఎంత కాస్ట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలవెంట్ కాస్ట్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే 10 రూపీస్ అవుతుంది, కానీ బయట ఇది 15 రూపీస్ అంటే రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ పర్చేస్ ప్రైస్. ఈ టైంలో మనం ఏం చేయాలి, నేనే మేక్ చేస్తాను ప్రోడక్ట్ని, ఎందుకంటే నాకు తక్కువ కాస్ట్ అవుతుంది కదా. ఒకవేళ రిలవెంట్ కాస్ట్ ఈజ్ 10 రూపీస్ బట్ పర్చేస్ ప్రైస్ బయట ఇది 9 రూపీస్కే దొరుకుతుంది, రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ పర్చేస్ ప్రైస్. ఇప్పుడు ఏం చేయాలి, బయట నుంచి కొందాం. If relevant cost is less than purchase price, relevant cost is less than purchase price, make produce inside అంటే make మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. If relevant cost is greater than purchase price, purchase outside, nothing but బయట నుంచి కొనాలి.
సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. సింపుల్. పర్చేజ్ స్పెషల్ ఆర్డర్లో అయితే రిలవెంట్ కాస్ట్ని ఆఫర్ ప్రైస్ని కంపేర్ చేస్తాం. ఇక్కడైతే రిలవెంట్ కాస్ట్ని పర్చేస్ ప్రైస్ని కంపేర్ చేస్తాం. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ పర్చేస్ ప్రైస్ దెన్ బై ద ప్రోడక్ట్. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈస్ లెస్ దాన్ పర్చేస్ ప్రైస్ దెన్ మేక్ ద ప్రోడక్ట్. మనమే మేక్ చేయాలి. చూసుకోండి ఒకసారి, సింపుల్ కాన్సెప్ట్ ఇది. స్పెషల్ ఆర్డర్ క్లారిటీ వస్తే చాలా సింపుల్ కాన్సెప్ట్. Example. Same, direct material 2.5 rupees, direct labor 3.5 rupees, variable overhead 1.5, fixed overhead is always unavoidable fixed cost, మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్ సైడ్ సప్లయర్ ప్రైస్ అంటే ఆఫర్ ప్రైస్ వచ్చేసి, అంటే పర్చేస్ ప్రైస్ వచ్చేసి 7.75. రిలవెంట్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఇన్సైడ్ అంటే మనం చేస్తే 7.5 రూపీస్ అవుతుందంట. సో ఎలా అవుతుంది 7.5? ఇక్కడ 4, 6, 7.5 అంటే 3 ఐటమ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం మనం. ఎందుకంటే ఒకటే కదా రిలవెంట్ కాస్ట్ అంటే, 3 కూడా వేరియబుల్ కాస్ట్లే. సో వేరియబుల్ కాస్ట్ మనం కన్సిడర్ చేసాము, అన్అవైడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ద మీనింగ్ ఏంటంటే మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తే 7.5 రూపీస్ అవుతుంది, అదే బయట నుంచి కొంటే 7.75 రూపీస్ అవుతుంది. సో రిలవెంట్ కాస్ట్ పర్చేస్ ప్రైస్, రిలవెంట్ కాస్ట్ ఈజ్ 7.5, పర్చేస్ ప్రైస్ ఈజ్ 7.75. సో మరి ఏది బెటర్, మనం చేయడం బెటర్, బయట నుంచి కొనడం బెటర్ అంటే రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ పర్చేస్ ప్రైస్ దెన్ మేక్. మనమే మేక్ చేయడం బెటర్, ఎందుకంటే తక్కువ కాస్ట్ అవుతుంది కదా. సో మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. డిసైడ్ వెదర్ టు మేక్ ఆర్ బై ద ప్రోడక్ట్, ఆల్సో పొటెన్షియల్ సేవింగ్. సో ఎంత సేవ్ అవుతుంది? ఆల్మోస్ట్ 0.25 రూపీస్ సేవ్ అవుతుంది. సో మనమే మేక్ చేయడం బెటర్, ఎందుకంటే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది కదా. సో మనమే మేక్ చేయడం బెటర్. సో నోట్, దెర్ ఈస్ నో డిస్కషన్ ఆఫ్ రెవెన్యూ వైల్ టేకింగ్ ద మేక్ ఆర్ బై డిసిషన్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాన్సెప్ట్ ప్రోడక్ట్ని మనం మేక్ చేస్తే బెటరా, బయట నుంచి కొంటే బెటరా అంతే ఆలోచిస్తాం, కానీ దీన్ని ఎందుకు సేల్ చేయాలని మనం ఆలోచించట్లేదు. సో ఇక్కడ రెవెన్యూ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు లేదు, బికాస్ ఈవెన్ యూ మేక్ ఆర్ బై ద ప్రోడక్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, యూ సెల్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ టు ద కస్టమర్ సేమ్ ప్రైస్. నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసినా బయట నుంచి కొన్నా నువ్వు కస్టమర్కి సేమ్ సెల్లింగ్ ప్రైస్తోనే సేల్ చేస్తావు. కాబట్టి రెవెన్యూ గురించి నువ్వు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓవరాల్గా ఇక్కడ మెయిన్ పాయింట్. ఒకసారి రివైజ్ చేయండి. స్పెషల్ ఆర్డర్, మేక్ ఆర్ బై, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒకసారి రివైజ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ పార్ట్ 1 ఫార్మర్స్ ఒకసారి రివైజ్ చేయండి. ఆర్డర్లో అయితే రిలవెంట్ కాస్ట్ ఆఫర్ ప్రైస్ని కంపేర్ చేస్తాం. మేకర్ బైలో అయితే రిలవెంట్ కాస్ట్ పర్చేస్ ప్రైస్ని కంపేర్ చేస్తాం. సో మనకు తెలిసిందే కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్లో అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని అవుట్ సోర్స్ చేసి అవాయిడ్ చేయొచ్చు, నథింగ్ బట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంకా అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ని బయట నుంచి కొంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, కాబట్టి దాన్ని అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం అక్కడ.
సో అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసినా బయట నుంచి కొన్నా నువ్వు అవాయిడ్ చేయలేవు కాబట్టి వాటిని అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అన్అవాయిడబుల్ బై అవుట్సోర్సింగ్. సేమ్ ఆపర్చునిటీ కాస్ట్, స్పేస్ ఫర్ ఇంటర్నల్ ప్రొడక్షన్ హ్యాజ్ అన్ ఆల్టర్నేటివ్. ప్లస్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను 10,000కి సబ్లెట్ ఇస్తానని చెప్పాను కదా, రెంట్ 10,000 రూపీస్కి సబ్లెటింగ్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను కనుక 100 యూనిట్స్ నుంచి 200 యూనిట్స్కి ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేయాలని, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఆ రెంట్ స్పేస్ని యూజ్ చేస్తాను నేను. సో ఇంతకుముందు రెంట్ 10,000 వచ్చేది, ఇప్పుడు కనుక నేను ఎక్స్పాన్షన్ చేస్తే ఆ 10,000 రూపీస్ నాకు రాదు, కాబట్టి అది ఆపర్చునిటీ కాస్ట్. ఒకవేళ అసలు ఇంతకుముందు రెంట్కి ఇవ్వలేదు నేను, ఊరికే స్పేస్ అంతా ఖాళీగా పడుంది, ఇప్పుడు కూడా ఎక్స్పాన్షన్ చేసినందుకు రెంట్ ఫిక్స్డ్గా ఆపర్చునిటీ కాస్ట్ 10,000 కన్సిడర్ చేయొచ్చా అంటే చేయకూడదు. డెఫినెట్గా ఇంతకుముందు దానికి ఆల్టర్నేటివ్ యూజ్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆపర్చునిటీ కాస్ట్ వస్తుంది. ఆల్టర్నేటివ్ యూజ్ లేకుండా ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయకూడదు. ఇంతకుముందు రెంట్ వస్తుంది ఇప్పుడు రావట్లేదు అంటే ఇది ఆపర్చునిటీ కాస్ట్. ఇంతకుముందు రెంట్ రావట్లేదు ఇప్పుడు రావట్లేదు అంటే అది ఆపర్చునిటీ కాస్ట్ ఎలా అవుతుంది? సో ఆపర్చునిటీ కాస్ట్ అవ్వదు. సో స్పేస్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ ప్రొడక్షన్ హ్యాస్ అన్ ఆల్టర్నేటివ్. ఇంతకుముందు ఆల్టర్నేటివ్ ఉందా? ఎస్ ఉంది. సో కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ లాస్ట్ ఎగ్జిస్ట్, నథింగ్ బట్ మీకు ఇంతకుముందు ఆపర్చునిటీ ఉండేది, ఇప్పుడు మీరు ఆఫర్ని మీ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల రెంట్ రాదు కాబట్టి అది కాంట్రిబ్యూషన్ లాస్ అవుతుంది. ఒకవేళ ఇంతకుముందు అసలు రెంట్ అనే కాన్సెప్ట్ లేదా, డోంట్ కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ నిల్. సో ఒకవేళ లేకపోతే కన్సిడర్ చేయకూడదు. అది ఓవరాల్గా పాయింట్. సో సేమ్ ఇక్కడ కూడా అది మేక్ ఆర్ బై డిసిషన్ మీరు చేయండి ఒకసారి. అంటే సేమ్ ఇంతకుముందు పైన ప్రాబ్లం చేశాం కదా, నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎంత అవుతుంది, బయట నుంచి కొంటే ఎంత అవుతుంది అనేది కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు ఆ రెండింటిని కంపేర్ చేసినప్పుడు అవాయిడ్ చేస్తారా లేదా అన్నది చూడండి ఒకసారి. ఓకే, సో కన్సిడర్ అదర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఇన్ బై డిసిషన్. ఇంకా అదర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఏం కన్సిడర్ చేయాలి? మీరు బయట నుంచి కొంటున్నారు కాబట్టి నాలెడ్జ్ ఆఫ్ సప్లయర్, ఆ సప్లయర్ గురించి మీకు ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ సప్లయర్కి స్కిల్ ఉందా లేదా యూస్ చేయాలి. ఆ సప్లయర్ రా మెటీరియల్కి యూజ్ చేయడానికి ఆథరైజ్డ్ పర్సనా కాదా చూడాలి. అంటే రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసే ఆథరైజేషన్ ఉందా లేదా చూడాలి. క్వాలిటీ ఎలా ఉందో కంపేర్ చేయాలి. కోర్ కాంపిటెన్స్ ఎలా ఉందో చూడాలి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎక్స్పోజింగ్, అంటే అతను సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్ అథెంటికేషన్తో ప్రొడ్యూస్ చేస్తుందా లేదా చూడాలి. టైమ్లీనెస్, మెయింటైన్ సేఫ్టీ స్టాక్. మనకు ప్రోడక్ట్ని బై చేస్తున్నాం కాబట్టి అతను ఖచ్చితంగా సేఫ్టీ స్టాక్ని మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే మనం ఎమర్జెన్సీగా ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే ప్రొవైడ్ చేయగలడా లేదా. ఒకవేళ ప్రొవైడ్ చేయలేడు అంటే ఆటోమేటిక్గా నీకు లాస్ వస్తుంది, అంటే ప్రొడక్షన్ ఆగిపోతుంది కదా. కాబట్టి సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తుందో లేదో చూడాలి. కన్సిడర్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ సేఫ్టీ స్టాక్. దానికి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుందో కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేసి ఆ కాస్ట్ అంతా మన మీద ఇంప్లిమెంట్ చేస్తాను అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మనము కన్సిడర్ చేయాలి. సో కన్సిడర్ ద కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ సేఫ్టీ స్టాక్. సో మీరు బై చేసే ముందు ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేయాలని మెయిన్ పాయింట్. సో ఇది ఓవరాల్గా స్పెషల్ ఆర్డర్ అండ్ మేకర్ బై కాన్సెప్ట్. సో ఇది చూసుకోనండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మిగతా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, యాడ్, కీప్, డ్రాప్ ఒకటి, సేలర్ ఫర్దర్ ప్రాసెస్ ఒకటి, లిమిటింగ్ ఫ్యాక్టర్ ఒకటి. ఇవి నెక్స్ట్ క్లాస్లో కంపేర్ చేద్దాం. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్లో మార్జినల్ కాస్టింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము బోర్డ్ మెటీరియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో డీల్ చేద్దాం. బాయ్.